పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు. ఆయన ప్రభువులకు ప్రభువు. నిర్గమకాండము 40 అధ్యాయము 34వ వచనంలో, యెహోవా తేజస్సు మందిరమును కమ్మెను. దేవుని కృప ఈరోజు మనకున్నది. యెహోవా తేజస్సు మందిరమును కమ్మెను. మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును కమ్మెను. మన హృదయాల్లో వాక్యము నిండాలి. అది ఆశీర్వాదంగా మారాలి. అది అందరూ అంతటా మారు మనస్సు పొందాలి. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. క్రీస్తు శ్రమపడిన గనక మీరును అట్టి మనస్సు ఆయుధముగా ధరించుకోండి. మనకి ఆయుధములు కావాలి. ఏ ఆయుధములు? అదేనండి, ఒక ఆయుధము, ఒక గురి. యేసు క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనక అట్టి విషయంలో మీరును అట్టి మనస్సు ఆయుధముగా, మనస్సు స్థిరపడాలి. ఈ మనస్సు స్థిరపడినప్పుడు మీరు ఆయుధముగా మార్చబడతారు. సర్వాంగ కవచము మనకు కావాలి. దేవుడిచ్చు సర్వాంగ కవచము, శిరస్త్రాణము, సువార్తనే జోడు. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. నీ ఆశ భంగము కానరదు. ఆయన మనల్ని పవిత్రపరిచేవాడు. నీతి అనే మైమరుపు కావాలి. నీతి అనే మైమరుపుతో సత్యమునే దట్టి, బెల్ట్ కట్టుకుంటారు కదండి, నడుమునికి సత్యమునే దట్టి ఉండాలి. నీతి న్యాయములు నీ సింహాసనములు. నీతిగా, యథార్థంగా, న్యాయంగా మనం నడుచుకున్నప్పుడు దేవుడు మనకి పరలోకమనే మార్గము వేస్తాడు. అది అగాధంలో నడిచి వెళ్తూ ఉంటారు. నిరీక్షణతో నడిచి వెళ్తూ ఉంటారు. ఆ నిరీక్షణ మిమ్మల్ని స్థిరపరుస్తుంది. మనుజాశలను, మనుషుడికి ఒక ఆశలు ఉంటాయి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, మనుజాశలను అనుసరించి నడుచుకొనక మనిషికి డబ్బు మీద ఆశ ఉంటుంది. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనంలో అయితే, ద్రవ్యమును ఉపేక్షించి ద్రవ్యము చేత తృప్తి నొందడు. ద్రవ్యమును అపేక్షించినప్పుడు ద్రవ్యము చేత తృప్తిపరచబడడు. ఎప్పుడు కూడా ద్రవ్యాన్ని ఆశించవద్దు. మీకు ఏం కావాలో దేవుడికి తెలుసు. సమస్తమును దేవుడికి తెలుసు కాబట్టి మీరు ద్రవ్యమును ఆశించొద్దని దేవుడు చెప్తున్నాడు. దేవుడికి సమస్తము సాధ్యమే. ప్రతి అవసరము యేసుక్రీస్తును తీరుస్తాడు. ద్రవ్యమును ఆశించవద్దు. ధన సమృద్ధిగా అపేక్షించేవాడు దాని చేత తృప్తి నొందడు. అది ఎవరెవరో అనుభవిస్తారంట. అది ఎవరెవరికో పాలవుతుందంట. ఎందుకు? మనుజాశలలో నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము ఇవన్నీ కూడా మిమ్మల్ని అగ్ని లాంటి మహాశ్రమలు మీకు కలిగినప్పుడు, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని లాంటి మహాశ్రమలు యేసుక్రీస్తునందు ప్రతి అవసరము తీర్చబడుతుందని
నమ్మి ఈ మనసును ఆయుధముగా చేర్చుకున్నప్పుడు మనుజాశలను అనుసరించక, మనుజాశల్లో చాలా వెక్కసం ఉంటుంది, తీవ్రమైన నష్టము ఎదురు చూస్తారు. ఎందుకంటే ఆ మనుజాశల్లో చూడండి, పాపము జోలికి ఇక నేమియూ పోక మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానాసక్తులు, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు విందులు చెయ్యదగినవి కావు. అన్ని జనులు ఇష్టము నెరవేర్చుకొని గతి చాలు, ఇంకా ఇన్ని రోజులు బ్రతికింది చాలు, ఇలా బ్రతికింది చాలు. దురావ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందున వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నారు, ఏంటారు తాగడు మానేసిన అంతే యాక్టింగా అంటారు. ఆశ్చర్యపడవద్దు, వారు మిమ్మల్ని దూషిస్తారు. ఎందుకు దూషిస్తారు? కీర్తన 1 గ్రంథం 1 అధ్యాయంలోనే ఉంటుంది ఎందుకు దూషిస్తారో. ఆశ్చర్యపడద్దు. మీరు ఎందుకు ఆశ్చర్యపడతారో? మీ మార్గము వేరు. మీ మార్గం ఏంటంటే పరలోక మార్గము, నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణలో మీరు వేగముగా పరిగెత్తండి. ఆగకూడదు, వెనక్కి తిరిగి చూడకూడదు, ముందుకే పరిగెట్టాలి. ఎందుకంటే మన కోసం ఆయన శిలువ మీద రక్తము కార్చాడు. కొట్టబడి, దున్నబడి, చీల్చబడి అట్టి మనసును ఆయుధముగా మనం ధరించుకున్నప్పుడు, గురి కలిగి జీవించినప్పుడు మిమ్మల్ని ప్రభువులకి ప్రభువు ఆయన ఘనపరుస్తాడు, మిమ్మల్ని మహింపరుస్తాడు, మిమ్మల్ని స్థిరపరుస్తాడు. సజీవులుగా మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి ఉత్తరవాదులై ఉన్నారు. మృతుల విషయములైతే మానవరీత్య తీర్పు పొందినట్లు, ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లు వారికి కూడా సువార్త ప్రకటించబడుచున్నది. సువార్త ప్రకటించబడుతుంది, వింటలేదు. సజీవులకును మృతులకును అందరికీ సమానంగా వర్షం కురుతుందండి. అందరికీ సమానంగా మార్కెట్లో ఒకటే రేటు ఉందండి. కానీ సజీవులకు మృతులకు అంటున్నాడు ఇక్కడ. సజీవులు ఎవరు, మృతులు ఎవరు? చూడండి, మార్గము, యేసయ్య మార్గము సత్యమైంది. యేసయ్య మార్గంలో కృప ఉన్నది. ఆ కృప ద్వారా మీరు రక్షించబడి ఉన్నారు. ఆ రక్షణలో మీకు విలువలు ఉన్నాయి. చాలా యుగ యుగాలు దేవుడితో బ్రతికి ఒక ఆనందం ఉంది, సమాధానం ఉంది, సంతోషం ఉంది. ఇదంతా కావాలంటే కొన్ని రోజులు మీరు శ్రమ, కష్టము, ఓపిక, దాంట్లో మీరు ఎప్పుడైతే సిద్ధపడి ఉంటారో, ఇసుక మీద ఇల్లు కట్టుకునేలాగున్న వాళ్ళేమో 5 మంది కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. బండ మీద కట్టుకున్న వాళ్ళేమో పెండి కుమారుడితో వెళ్ళారు. ఎందుకు పదే పదే ధనవంతుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి? దరిద్రుణ్ణి ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? దీనత్వంలో మనం ఎలా నడవాలి? ఏది మంచిది, ఏది చెడు అని మనం ఒకసారి పరీక్షించుకున్నట్లయితే మనము ఎట్టి మనసును క్రీస్తు శరీరమందు శ్రమ పడిన గనక, ఈ శరీరముతోనే శ్రమ పడ్డాడు, అందుకే అట్టి శ్రమలు పడిన గనక మీరు అట్టి మనసును ఆయుధముగా ధరించుకున్నప్పుడు, శ్రమ పడిన వాడు శరీరమందు జీవించిన మిగిలి కాలము మనుజాశలను అనుసరించొద్దు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. రక్షణ పొందుకోవడానికి అందరికీ సిద్ధ మనసిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ముందుగా వెళ్ళి వారి మార్గాలు స్థిరపరుస్తున్నాడు.
రక్షణ పొందుకునేలాగా ప్రేరేపణిస్తున్నాడు. కానీ వినట్లేదు. నేను చర్చికి వెళ్తానండి, అలాగే 3-4 సంవత్సరాల నుంచి వెళ్తున్నానండి చర్చికి, బాప్తీసం తీసుకోవాలనుకుంటున్నాను, కానీ ఏంటోనండి అలా గడిచిపోతున్నాయి రోజులు. ఇగో సజీవులకును మృతులకును తీర్పు తీర్చే రోజు ఒకటి వస్తుంది. అంటే యేసు క్రీస్తులోనే మీకు రక్షణ దొరుకుతుంది. యేసు క్రీస్తులోనే రక్షణ ఎందుకు దొరుకుతుంది అంటే ఆయనకి సమస్తమును ఆయనకి అప్పగించాడు కాబట్టి ఆయనలో బాప్తీసం తీసుకుంటే పరలోకం ఉంది, పరలోక రాజ్య భాగ్యం. లేఖనాలు ఎప్పుడు కూడా తప్పు చెప్పవండి, బైబిల్ గ్రంథం కూడా ఎప్పుడు కూడా తప్పు చెప్పదు. నిర్లక్ష్యము చెయ్యవద్దు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, సజీవులకు మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి ఉత్తరవాదులకు అయా సిద్ధ మనసు కలిగి కృప కొరకే ఆధారపడుచు జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. కనికరించు దేవా, మళ్ళీ ఆశ్రయించయ్యా, మా మీద నీ హస్తముంచయ్యా, ఏ కీడు రాకుండా కాపాడయ్యా, మమ్మల్ని దీవించయ్యా, మమ్మల్ని ఆశీర్వదించయ్యా, మా సరిహద్దులు విశాలపరచయ్యా. నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు, ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్.